మీ జేడ్ ప్లాంట్ నుంచి పచ్చగా ఉన్న ఆకులు కూడా రాలిపోతున్నాయా? అయితే వెంటనే ఇది ఆపేయండి. ఇది నార్మల్ కాదు. చాలామంది జేడ్ ప్లాంట్ ఆకులు పడిపోతే సీజన్ మారింది అనుకుంటారు. కానీ పచ్చగా ఉన్న ఆకులు కూడా పడిపోతున్నాయంటే సమస్య సీజన్లో కాదండి, మట్టిలో ఉంది అని అర్థం. సో ఈ వీడియోలో మనం ఎందుకు ఇలా జరుగుతుంది, దీన్ని ఎలా ఆపాలి, మన ప్లాంట్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాం. హాయ్ బీసీబీస్, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామందికి జేడ్ ప్లాంట్ ఏమవుతుందంటే సడన్గా మనకి అత్తారింటికి దారేది సినిమాలో ఆకులు ఎట్లా రాలిపోతాయో అలాగా గ్రీన్గా ఉన్న ఆకులే రాలిపోతూ ఉంటాయి. ఎల్లోగా ఉన్న ఆకులు రాలితే మనము సరే ప్లాంట్ కొంచెం వీక్ ఉన్నది, లేకపోతే సీజన్ చేంజ్ అయింది అనుకోవచ్చు. బట్ గ్రీన్గా ఉన్న ఆకులే రాలిపోతున్నాయి అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయన్నమాట. ఆ రీజన్స్లో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఓవర్ వాటరింగ్ అండి. మనం ఎక్కువ నీళ్ళు పోయడం అనమాట. ఈ మొక్కను నేను ప్లాంట్ చేసినప్పుడు దీనికి చాలా ఎక్కువ నీళ్ళు ఇచ్చానండి. అండ్ నెక్స్ట్ కింద నేను వేరొక పాట్ పెట్టాను కదా, అందులో కూడా వాటర్ స్టోర్ అయిపోయి ఉంటుంది. సో నీళ్ళు ఎక్కువైపోవడం వల్ల ఇది ఏమైంది అంటే మట్టిలో తేమ ఎక్కువయ్యి నీళ్ళని ఆకులను వదిలేయడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా జేడ్ ప్లాంట్ ఆకుల్లోనే నీళ్లు నిల్వ చేసుకుంటుంది అనమాట. సో మట్టి కనుక ఎప్పుడు తడిగా ఉంటే కనుక ఇంకా దానికి వాటర్ ఎక్కువైపోయి ప్లాంట్ ఆకులను అనే దాన్ని వదిలేస్తూ ఉంటుంది, ఇంకా చెమ్మగా అయిపోయి వదిలేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది కాకుండా మనకి ఉండే సెకండ్ రీజన్ ఏంటి అంటే మట్టిలో గాలి ఆడకపోవడం. అంటే ఏమవుతుంది అంటే మనం కొన్ని ప్లాంట్స్ వేసినప్పుడు మట్టి కనుక చాలా హార్డ్గా ఉందనుకోండి. ఇప్పుడు నేను మీకు వేరొక ప్లాంట్ని చూపిస్తున్నాను. ఈ జేడ్ కూడా చూసారా, ఆకులన్నీ రాలిపోయాయి, మట్టి చాలా గట్టిగా ఉంది చూసారా. అంటే డ్రైనేజ్ హోల్స్ ఉన్నా సరే మట్టి గట్టిగా ఉంటే ఏమవుతుందంటే రూట్స్కి ఊపిరాడదు. సో అప్పుడు ఏం చేస్తుందంటే లోపల గాలి వెళ్ళక ఆకులను వదలడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఈ మట్టి చాలా గట్టిగా ఉందండి, అందుకే ఆ ప్లాంట్ అట్లా ఉండిపోయింది. నేను ఈరోజే రియలైజ్ అయ్యాను దాన్ని. సో ఆక్సిజన్ లేక అట్లా అయిపోతుంది. అండ్ థర్డ్ రీజన్ ఏంటి అంటే మనము ప్లాంట్ని ఒకేసారి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మార్చడం. అంటే అవుట్డోర్ నుంచి ఇండోర్కి కానీ ఇండోర్ నుంచి అవుట్డోర్కి కానీ ఎట్ ఏ టైం మనము బాగా బ్రైట్ లైట్లోంచి చీకట్లోకి తీసుకొని వెళ్తే ఏమవుతుందంటే మొక్క షాక్ అవుతుంది అనమాట. చాలా ప్లాంట్స్ ఇట్లా షాక్ అవుతాయండి. జేడ్ ప్లాంట్ షాకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మనం ఎప్పుడైతే ప్లేస్ చేంజ్ చేస్తామో అది ఆకుల్ని వదిలేయడం స్టార్ట్ చేస్తుంది. సో హౌ టు నో ద రీజన్, మన ప్లాంట్ ఇట్లా ఆకులు వదిలేయడానికి రీజన్ ఏంటి అనేది మనం ఎలా తెలుసుకోవాలి, ఎందుకు ఇట్లా అవుతుంది అనుకుంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఓవర్ వాటరింగ్ అనుకున్నాం కాబట్టి ఫస్ట్ మనం మన సాయిల్ని చెక్ చేయాలి. మనం సాయిల్లో కనుక వేలు పెట్టి చెక్ చేస్తే కనుక మనకు క్లియర్గా తెలిసిపోతుందండి. మట్టి అంటుకుపోతుంటే చూడండి, నేను మట్టి తీసి చూపిస్తున్నాను మీకు ఎంత తడిగా ఉందో. జేడ్ ప్లాంట్ అస్సలు ఇలాంటి మట్టిని ఇష్టపడదండి. ఫ్రీ సాయిల్ ఉండాలి, డ్రై సాయిల్ ఉండాలి. దానికి డ్రైగా ఉన్న సాయిల్నే ఇష్టపడుతుంది అనమాట. సో వాటర్ చాలా తక్కువ వేసినా కూడా అది బతుకుతుంది. అట్లాగే మనము పాట్ని కూడా చెక్ చేయొచ్చు, వాటర్ ఎక్కువ ఉందా లేదా మనకి తెలిసిపోతుంది. ఆ వెయిట్ని బేస్ చేసుకొని మనకి లోపల ఒకవేళ వాటర్ ఉందేమో అని మనకు అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ చేయాల్సింది సాయిల్ని చెక్ చేసుకోవడం. మీరు కనుక ఒక 3-4 డేస్ అయినా సరే దాన్ని అట్లా చెక్ చేస్తూ ఉండండి తప్ప వాటర్ అసలు ఇవ్వద్దు. ఎందుకంటే వాటర్ తడిగా ఉన్నన్ని రోజులు మీరు ఎన్ని చేసినా ఆ వాటర్లో చెమ్మపోయే వరకు అది ఆకులను వదిలేస్తూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏమైనా దాన్ని ప్లేస్ చేంజ్ చేశారా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనము దీన్ని ఆపాలంటే ఏం చేయాలో చూద్దాము. సో మనం ఆకులు రాలకుండా ఉండాలి, ఆపాలి అంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే ఫస్ట్ వాటరింగ్ చేయడం మానేయండి. అస్సలు వాటర్ అనేది ఇవ్వవద్దు, మొత్తం ఆపేసేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వద్దు. ఆకులు వదిలేస్తుంది కదా, అమ్మో బలం వస్తుంది అని చెప్పి దానికి ఏమైనా ఫర్టిలైజర్స్ ఇస్తే ఇంకా ప్రాబ్లం పెద్దదవుతుంది అనమాట. సో ఇవ్వద్దు. అండ్ నెక్స్ట్ దాన్ని తీసుకెళ్ళి బాగా బ్రైట్ లైట్ ఉన్న చోట పెట్టండి అనమాట. అంటే ఎండ మరీ డైరెక్ట్ తగిలేలాగా వద్దు, చచ్చిపోతుంది. సో బ్రైట్ లైట్ వచ్చే దగ్గర దాన్ని పెట్టండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దానికి ఎయిర్ బాగా తగిలేలాగా చేయండి. ఎయిర్ పైనుంచి అనే కాదండి, ఇప్పుడు నేను పాట్ పెట్టాను కాబట్టి కింద నుంచి దానికి రూట్స్ కూడా ఎయిర్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో పాట్లోంచి అయితే నేను రిమూవ్ చేసేసాను. చూసారా, ఆ పాట్లో కూడా ఇంకా వాటర్ ఉన్నాయి. సో దానికి బాగా గాలి తగిలేలాగా చేయండి. ఎక్కువ గాలి వచ్చే ప్లేస్లో పెట్టండి అనమాట. దీనికి డ్రైనేజ్ హోల్స్ కూడా ఉన్నాయండి, కంపల్సరీ డ్రైనేజ్ హోల్స్.
నేనైతే మరీ ఇంకా బాగా బయట పెట్టేశానండి, దానికి గాలి ఎక్కువ తగలాలని. వేరే ప్లాంట్ దీంట్లో మీకు మట్టిని చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది నా మంచిగా ఉన్న ప్లాంట్ అనమాట. దాంట్లో చూడండి అసలు మట్టి ఏమైనా అంటుకుంటుందా వేలికి, అందుకనే ఆ ప్లాంట్ హెల్తీగా ఉంది. నెక్స్ట్ మన ప్లాంట్ని కనుక చూసామనుకోండి, మన ప్లాంట్లో గుచ్చితే కనుక మొత్తం అంతా చెమ్మగానే వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక 3-4 డేస్ ఆర్ 5-6-7 డేస్ మీరు మట్టిని ఇట్లాగా ఏదైనా కర్ర పెట్టి చెక్ చేయండి. మీకు ఎప్పుడైతే సాయిల్ డ్రైగా అనిపిస్తుందో, మీ వేలికి ఇంకా మట్టి అంటుకోదు అనిపిస్తుందో ఆ రోజులు మాత్రమే నీళ్ళు వేయండి. అప్పటి వరకు అసలు దానికి వాటర్ అనేది పోయొద్దు. అలాగే ఎలాంటి కంపోస్ట్ కూడా దానికి అస్సలు యాడ్ చేయొద్దండి. అంటే ఇది కూడా ఫర్టిలైజర్, బట్ ఆర్గానిక్ కదా కొంచెం బలం వస్తుందని యాడ్ చేస్తారేమో. ఎలాంటి కంపోస్ట్ కూడా దీనికి ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు యాడ్ చేయొద్దు. ఇలా కనుక మనం టైంలో చూసుకుంటే జేడ్ ప్లాంట్ తిరిగి కోలుకుంటుంది. ఖచ్చితంగా అది హెల్తీగా అవుతుంది. చూసారు ఇది ఎంత హెల్తీగా తయారైందో. నేను కట్టింగ్స్ కూడా చేసేసానండి పైన. సో మీకు ఇంకా హెల్తీగా కనిపిస్తుంది. సో ఎప్పుడైతే బ్రైట్ లైట్లో ఉందో ఇది నార్మల్గా అయిపోయింది, ఎప్పుడైతే వాటర్ తగ్గించేసానో హెల్తీగా అయిపోయింది అనమాట. నెక్స్ట్ వీడియోలో మనము జేడ్ ఎందుకు స్లోగా పెరుగుతుంది అనే దానికోసం వీడియో చూద్దామండి. చాలామంది జేడ్స్ పెరగకుండా ఉంటాయి. మిన్న ప్లాంట్స్ చూసే ఉంటారు, గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. మీరు చూసి ఉండకపోతే కనుక నేను పైన కార్డులో ఇస్తాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. సో నెక్స్ట్ వీడియోలో మనం గ్రోత్ ఎలా పెంచాలో చూద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.